ఇంకెరోజు స్టార్ట్ అయితే 19వ తేదీ ఆగస్టు నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెలవచ్చు మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నైన్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇంకెవరో క్షణం కోసం తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అయితే ఉంది. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా జీపీఆర్ ఫస్ట్ టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకుందాం. టీవీఎస్ మండీ లైన్ చూసుకుంటే సేమ్ నేను సెంట్లేజ్ కూడా దిగుమతులు ఎక్కువగానే వచ్చాయి. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్జిఎస్ లైన్ చూసుకున్నా కూడా దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్ గా స్టార్టింగ్ పాతాళం చూసుకున్న నిన్న ఏ విధంగా ఎక్కువగా వచ్చింది, ఈ రోజు కూడా అదే విధంగా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. అంటే వేలంపాట్లు అనేది మనకు ఒక్కొక్కసారి 8:30కి ప్రారంభం అవచ్చు, 8:30, 35కి అయితే ప్రారంభం అయితే ఉంటాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఓవరాల్ గా చూసుకుంటే నిన్న ఏ విధంగా ఎక్కువగా వచ్చింది, ఈ రోజు కూడా అదే విధంగా ఎక్కువగా వచ్చింటాయి. ఇదనేది ఒక ఫ్లో. ఇప్పుడు ఒక్కసారి దిగుమతి పెరిగింది అనుకో కాన్స్టాంట్ పెరుగుతానే, అంటే అట్లనే వస్తానే పెరుగుతూనే వస్తుంది. ఒకవేళ తగ్గింది అనుకో తగ్గుతూనే ఉంటుంది. ఇలా ఫ్లో అనేది ఒకసారి ఫాలో అవుతూనే ఉంటుందండి. సో ఓవరాల్ గా చూసుకుంటే నిన్న ఏ విధంగా ఎక్కువగా వచ్చింది, ఈ రోజు కూడా అదే విధంగా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.